హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తేజ మల్టీ వ్లాగ్స్. ఈరోజు రొయ్యలతో బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ రొయ్యల్ని ఉప్పు పసుపు సగం నిమ్మబద్ద వేసి బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రొయ్యల్లో అల్లం పేస్టు, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనకి ఎన్ని బియ్యం కావాలో తీసుకొని వాటిని కూడా 2 సార్లు వాష్ చేసుకొని దాంట్లో మనం బిర్యానీ మసాలా దినుసులు, 2 పచ్చిమిర్చి వేసుకొని అవి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా ఆకు వేసి బాగా వేయించండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలండి. తర్వాత అందులోనే టమోటా ముక్కలు కూడా వేసి బాగా వేయించండి. అవి కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని కూడా దాంట్లో వేసుకోవాలి. రొయ్యల్ని వేశాక చక్కగా వీడియోలో చూపించిన విధంగా అలా మొత్తము కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దానికి ఒక మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వండి. ఈలోపు మనం ముందుగా ఉడికించుకుంటున్నటువంటి రైస్ ఉంది కదండి, అందులో వాటర్ అంతా కూడా వంపేసి అవి ఒక చిల్లుల గిన్నెలోకి ఆ రైస్ అంతా కూడా తీసి పెట్టుకోవాలి. తర్వాత రొయ్యలు ఉడికిన తర్వాత మనం ఆ రైస్ అంతా కూడా లేయర్స్గా రొయ్యల మీద వేసేయాలండి. వేసి మనం వంచినప్పుడు కొంచెం గంజిని ఉంచుకోవాలి. ఆ గంజి కూడా మనం రైస్ కొద్దిగా పలుగ్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా పైన గంజి వేసుకుంటే రైస్ బాగా వస్తుందన్నమాట. తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేయండి. తర్వాత ఫుడ్ కలర్ కూడా కొంచెం వేస్తే రెడీ అయిపోతుందండి. ప్లేట్ పెట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టాలండి. కొంచెం మగ్గిన తర్వాత మొత్తం వీడియోలో చూపించినట్లుగా అలా ఒక్కసారి పైకి కిందకి తిప్పుకుంటే చాలా చాలా టేస్టీ రొయ్యల బిర్యానీ రెడీ అయినట్లే. మరి చూసారా, చూడటానికి ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలి అనిపించే విధంగా చాలా చాలా బాగుంది కదండి. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడైతే మాత్రం నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తానండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి.